మద్యపానం, ధూమపానం ఆరోగ్యానికి హానికరం మరియు క్యాన్సర్‌కు కారకం. Cigarette smoking and alcohol consumption are injurious to health. It causes cancer. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. దేవుడా, ఈ లోకంలో అందరూ సంతోషంగా ఉండేలా చూడు. ఎవరికి ఏ కష్టం రాకుండా ప్రతి ఒక్కరు సుఖంగా ఉండేలా చూడు. ఏరా భాష, ఏం చేస్తున్నావు? ఏముంది, ఆ విశ్వగాడి గొడవ తెలిసిందే కదా. ఛా, ఎక్కడ చూసినా ఈ విశ్వగాడి గోళరా మన ఊరంతా. మన ఊరికి శనిగాళ్ళ తగిలాడు. వీడిని ఎవరు అంతం చేస్తారు కానీ వీడిని కంట్రోల్ చేయాలంటే ఆ అన్నదమ్ముల వల్ల అవుద్దిరా. ముందు రామాన్యత వెళ్ళి చెప్దామా? ముగ్గురు ఒకేలా ఉంటారు, కానీ ఈ విశ్వగాడికి వీళ్ళకి అసలు సంబంధమే ఉండదు. ఇంకెన్నాళ్ళు ఈ విశ్వగాడి అరాచకాలు భరిస్తాం. సరే పద, రామాన్య దగ్గరికి వెళ్ళి చెప్తాం. రామన్య, నీకోసమే వచ్చామన్నయ్య. ఊర్లో ఆ విశ్వగాడు చేసే అరాచకాలు రోజు రోజుకి పెరిగిపోయాయి అన్నయ్య. వాడిని ఏదో ఒకటి చేయాలి మీరు, లేకపోతే వాడు మీలా ఉంటాడు కాబట్టి మీ నాన్నగారికి బ్యాడ్ నేమ్ తెస్తాడు. చూడండి, మనం ప్రతిదానికి గొడవ పడకూడదు. అన్నిటికీ దేవుడేమన్నాడు, దేవుడే చూసుకుంటాడు. ప్రతిదానికి తొందరపడి పనిచేయదు. ఆ విశ్వ గురించి వదిలేయండి, దేవుడే చూసుకుంటాడు. ఈ విషయం తమ్ముడు చెప్పకండి, అసలే వాడికి ఆవేశం ఎక్కువ. సరైన సమయం వచ్చినప్పుడే వాడికి బుద్ధి చెబుదాం. హలో అభి, ఎక్కడున్నారా? మన వాళ్ళు విశ్వ గురించి మాట్లాడడానికి వచ్చారు. ఒకసారి మన చేకల రైల్వే స్టేషన్ దగ్గర ఒకసారి.
ఏంటి మ్యాటర్ ఏంటి? అంత అర్జెంటుగా వచ్చామని ఫోన్ చేయడం ఏంటి అన్నయ్య? మ్యాటర్ ఏంటి? నీకోసమే ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నాం. ఏంటి ఏమైనా ప్రాబ్లమా? చెప్పండి, ఏంటి ఇప్పుడే క్లియర్ చేసేస్తాను. ఏంటి ఎవడైనా ఎక్స్ట్రా చేస్తున్నాడా? చెప్పు నాకు నువ్వు. ఏముంది, ఆ విశ్వాగడ్ గురించి నీ దగ్గర చెప్దామని ఇప్పుడే ఆ రామన్న దగ్గరికి వెళ్ళాం. ఆ అన్నయ్య గురించి తెలిసిందిగా, గాంధీజీలా మాట్లాడతాడని. నువ్వైతే నేతాజీవి, అయితే అటా ఇటా అని ఉంటావు. ఏంటమ్మా ఏంటి? ఏదో అన్నావు, నాకు అర్థం కాల. నేను చెప్పేది విను, బాగా అర్థమవుద్ది. రే, అన్నయ్య ఏం చెప్పినా అది సాఫ్ట్గా అలా చెప్తాడురా. అన్నయ్య చెప్పింది విన్నామంటే మన ఇండియా కోసం పోరాడినట్టు ఆ విశ్వాగాన్ని వేసేయడానికి ఇంకో 100 ఏళ్ళు పోరాడాలి మనం. ఆ విశ్వాగాన్ని కంట్రోల్ చేయాలంటే నీ వల్ల అవుతుంది. నువ్వే ఏదో ఒకటి చేయన్నా. ఊళ్ళో ప్రజలందరూ వాడికి భయపడిపోతున్నారు. ఏంటమ్మా ఏంటి? ఏదో అన్నావు, నాకు అర్థం కాల. నేను చెప్పేది విను, బాగా అర్థమవుద్ది. అన్నీ అలాగే చెప్తాడే కానీ రే తమ్ముడు, వీళ్ళు ఏదో ఆవేశంతో మాట్లాడుతున్నారు. వీళ్ళని కంగారు పడొద్దని చెప్పు. ప్రతిదానికి దేవుడే ఉన్నాడు. మనం ఎలాంటి విషయాల్లో కంగారు పడొద్దు. అన్నయ్య, నీకున్నంత ఓపు నాకు లేదు. నువ్వు వచ్చి విశ్వాగాన్ని కంట్రోల్ చేద్దామంటే కనుక రా. లేదు, అన్నింటికి దేవుడే ఉన్నాడు అంటావా? టైం వచ్చి చూసుకుందాం అనుకుంటావా? అలాగే ఉండు. మనం ఎలాంటి విషయాల్లో కంగారు పడొద్దు. ఆ విశ్వాగుడు మనిషి రూపంలో ఉన్న రాక్షసుడు. వాడితో చాలా జాగ్రత్తగా ఉండాలి. దేవుడు వచ్చి ఏం చేయడానయ్య, మనం చేసే పనిలో మనకు సాయం చేస్తాడు, న్యాయం చేస్తాడు. లేదంటే చెప్పు, ఆ విశ్వగాన్ని తీసుకెళ్ళి బంగాళాఖాతంలో కలిపడానికి నేను రెడీ. నేను వెళ్తున్నా, నువ్వు వస్తావా? నేను వెళ్ళనా? తమ్ముడు జాగ్రత్తరా, వాడితో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎవడాహా మన ఊర్లో మన లాపి మగోడా? మన జోలికి ఎవడొచ్చినా సరే మీసలో మిల్లెట్ తిప్పేస్తా. రే, ఆ విశ్వాగడ్ మన రామన్నని కిడ్నాప్ చేశారా? ఇదిగో చూడు, పద రామన్నని విడిపిద్దాం. రామన్నా, ఎక్కడున్నావన్నా? ఆ విశ్వాగడ్ ఎక్కడ ఉంచాడన్నా నిన్ను? బయటికి రా అన్నా, ఒక్కసారి కనిపించన్నా. నీకోసం మీ తమ్ముడు అభి వస్తున్నాడన్నా, బయటికి రా అన్నా. గత జన్మ గుర్తొచ్చిందా?
విశ్వ చెడ్డుడు చెడ్డుడు అన్నారు కదరా, ఇప్పుడు చూపిస్తా అసలు చెడ్డుడు ఎలా ఉంటాడో. విశ్వ ఎంత క్రూరంగా ఉంటాడు ఇప్పుడు చూపిస్తాను రా. ఎవరా అభిగడు ఎక్కడున్నాడు? పిలువు. ఎక్కడున్నాడు సార్? రమ్మన్రా. మాట్లాడేది విశ్వారా. నాతో పెట్టుకోవద్దు అంటే పెట్టుకున్నారా. ఇప్పుడు చూడు ఎలాగైపోయారు. 10 నిమిషాలు నువ్వు ఇక్కడ ఉండకపోతే ఒక్కొక్కడు తలకలు తెగిపోతాయి. అక్కడే ఉండరు, వస్తున్నా. 10 నిమిషాలు ఎందుకురా, 2 నిమిషాలు. ఏదో అన్నావు, నాకు అర్థం కాల. నేను చెప్పేది విను, బాగా అర్థమవుద్ది. ఎగిరి పడుతుందంట. నేను వచ్చాను కదా, నీ ఇస్త్రాకి మడతడిపోద్దులే. దేహానికి తప్ప దాహానికి పనికిరాని సముద్రం ఎగిరి పడుతుంటే స్వచ్ఛమైన గంగానది అంటోండి. నేనెంత ఎగిరి పడాలరా?
నువ్వు నాకు టైం ఇవ్వడం కాదు, నేను ఇప్పుడు నీకు టైం ఇస్తున్నాను. విను, 10 నిమిషాల్లో మా వాళ్ళు వదిలేసి ఇక్కడి నుంచి వెళ్ళిపో. కనీసం ప్రాణాలనే మిగులుతాయి. కాదు కూడదు నువ్వెంత నేనెంత అంటావా? అరకడం మొదలెడితే ముక్కలేరడానికి మున్సిపాలిటీ లారీ వచ్చినా సరిపోదు. లాస్ట్ పంచుగా గుర్తు పెట్టుకో. ఇంకొకసారిగా నీ ఊరిలో కానీ ఊరు చుట్టుపక్కల కానీ కనిపిస్తే నీ తలక తీసి నా గుమ్మానికి వేలాడదీస్తా. వెళ్ళు. సముద్రానికి కెరటాలు ఎక్కువ, సూర్యుడికి కిరణాలు ఎక్కువ, మేఘాలకు ఉరుములు ఎక్కువ, సింహానికి పొగరెక్కువ, కానీ అభిగాడికి దూకుడు ఎక్కువ. ఆ దూకుడికి ఎవడైనా అడ్డొస్తే దులిపేస్తా.